దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అయితే కొన్ని దినముల నుండి నేను బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలోని ఒక మాట నన్ను చాలా కలిచివేస్తుంది. అదే విధముగా నేను ఏ మెసేజ్ విన్నా కానీ ఆ మాట కూడా నాకు పదే పదే వినిపిస్తుంది. అండ్ ఎందుకో నా మనసు మొత్తం కూడా ఆ మాట మీదకి వెళ్తుంది. అదేమంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము మరి 14వ వచనంలో ఈ విధముగా ఉంది. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను అని. ఈ మాట దేవుడు ఎందుకు చెప్పాడు అని అంటే, ఈ అధ్యాయం మొదటి నుండి చూసుకుంటే కూడా ఒక పెళ్లి జరిగించే యజమాని తన పెళ్ళి విందులో అందరినీ పిలువమని తన దాసులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆ దాసులు వీళ్ళందరినీ పిలిచినప్పుడు వాళ్ళ సొంత పనుల నిమిత్తమై వాళ్ళు పెళ్ళికి రాలేనప్పుడు ఆ యజమాని వాళ్ళ దాసులకి తిరిగి ఇంకో ఆజ్ఞాపిస్తాడు. రాజవీధులలో మీరు ఎవరికి కనిపిస్తే వాళ్ళని అల్పులేంది ఎవరినైనా కానీ తీసుకొని పెళ్లి విందుకి రండి అని చెప్పేసి. అప్పుడు ఆ రాజు ఆజ్ఞాపించినప్పుడు ఆ దాసులు వెళ్ళి ఆ రాజవీధులలో ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకొని వచ్చారు. అయితే అందులో ఒక ఆయన పెళ్లి వస్త్రం లేకుండా వచ్చినప్పుడు ఆ పెళ్లి వస్త్రం ఏది అని ఆ అధికారి అడిగినప్పుడు ఆ పెళ్లి వస్త్రం లేదు అని చెప్పాడు. వెంటనే ఆయనను తీసుకెళ్ళి వెలుపడి చీకట్లో పడివేయం చేస్తాడు. దాన్ని బేస్ చేసుకొని ఈ మాట దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని. ఆ పెళ్ళికి ఎంతోమంది పిలువబడ్డారు కానీ ఏర్పరిచిన వారు కొందరే అని. అయితే నేను ఇది నా నిజ జీవితంలో ఒక తరుణంలో నేను ఒకటి గమనించానండి. అదేంటంటే మేము ఈ మందిరానికి వచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నర ఈ మందిరానికి వచ్చినప్పుడు మా మందిర ఆవరణంలో ఒక చిన్న దానిమ్మ చెట్టు ఉంది. అయితే ఆ దానిమ్మ చెట్టు చిన్నదిగా పెరుగుతున్నప్పుడు రోజు దాని డెవలప్మెంట్ చూస్తూ ఉంటున్నాను. ఆ డెవలప్మెంట్ వచ్చినప్పుడు అది కొద్దిగా ఎదిగిన తర్వాత దాని మీద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా ఎంతో చూడముచ్చటగా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయంటే చాలా బాగా అనిపించింది. అయితే దాంట్లో ఉన్న లోపం ఏంటంటే ఆ చెట్టును ముట్టుకుంటే ఏదైనా తాకిన, వర్షం పడినా, కొద్దిగా గాలి వచ్చినా కానీ ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా రాలిపోయే స్థితిలోకి వచ్చినాయి. ఏవో 2-3 మాత్రమే ఆ పళ్ళు అలా కాచాయి. 1 మంత్ బ్యాక్ ఆ పళ్ళని మేము తెంపి చూస్తే అందులో రెడ్ సీడ్స్తో చాలా ఎంతో మాధుర్యంగా తినడానికి ఎంతో తీయగా ఎంతో బాగుందని చెప్పేసి. అయితే ఆ చెట్టును చూసినప్పుడల్లా, నాకు ఈ వాక్యము గుర్తొచ్చినప్పుడల్లా నేను ఇదే అనుకుంటాను. అంటే ఈ మందిర ఆవరణంలో ఏర్పరచబడిన ఆ దానిమ్మ చెట్టు దేవుడు ఆయన కనుదృష్టిలో ఏర్పరచబడుకున్న ఒక సంఘానికి మనం సాదృశ్యంగా చూసుకుంటే, ఆ చెట్టు ఒక సంఘానికి సాదృశ్యంగా చూసుకుంటే ఆ చెట్టులో ఎన్నో లెక్కలేనన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. అంటే ఆ సంఘంలో చేర్చబడిన ఎంతోమంది విశ్వాసులు ఆ మాదిరిగా ఉన్నారని. అంతేకాకుండా గాలి వచ్చినా, వర్షం వచ్చినా, ఎవరైనా తాకినా కానీ ఆ ఫ్లవర్స్ పడిపోయే స్థితిలో ఉన్నాయి. అంటే మనము చిన్న చిన్న లోకపరమైన పరిస్థితులకే కానీ, మన శ్రమలకి, చిన్న చిన్న శ్రమలకి కానీ, మన ఇరుకులకు, ఇబ్బందులకే మనము పడిపోయే స్థితిలో ఉండిపోతున్నాము. వాటన్నిటిని ఎదుర్కొని ఏవో ఒక 2-3 కాయలు మాత్రమే అవి ఫలించి మనకి ఆహారం ఇచ్చేగా ఉన్నాయి. అంటే ఎవరో సంఘములో అలా దృఢముగా, విశ్వాసముతో, బలముతో, శక్తితో, అధికమైన నమ్మకముతో, నిరీక్షణతో ఉన్నవారే ఫలించి దేవుని మందిరంలో వృద్ధి పొందుతారని చెప్పేసి నాకు చాలా చెట్టును చూసినప్పుడల్లా నాకు దేవుడు ఇదే మాటను గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఉంది కదా, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పేసి. అంతే అండి, దేవుడి రాకడ నిమిత్తం కూడా మనము పిలువబడిన వారముగా, చేర్చబడిన వారముగా, మనము అంటుకట్టే వారిగా ఎంతమంది ఉన్నా కానీ చివరి దినాల వరకు కూడా ఏర్పరచబడిన వారు కొందరై ఉంటున్నారు. అయితే అక్కడ చెట్టుకు కూడా ఎన్నో ఫ్లవర్స్ పూసినా అందులో 2-3 కాయలు మాత్రమే ఫలించి వృద్ధి పొందినట్టు, సంఘంలో మనం ఎంతమంది చేర్చబడ్డా కానీ మనము చిన్న చిన్న వాటికి పడిపోయేవారుగా కొంతమంది ఉంటున్నారు. కానీ వాటిని అన్నిటినీ ఎదుర్కొని శ్రమల గుండా వెళ్ళేవారు కొద్దిమంది మాత్రమే ఉండి, దేవుడి నిత్య రాజ్యానికి వాళ్ళు పాలి భాగస్తులుగా అయ్యేవారు కూడా కొద్దిమంది ఉంటున్నారు.
అంటే దేవుడి రాజ్యంలో చేరేవారు కూడా కొద్దిమందిగానే ఉంటున్నారు. ప్రియ సహోదరులారా, కేవలము మనము పిలువబడిన వారమే కాకుండా ఈ లోకంలోనే కాకుండా ఆయన నిత్య రాజ్యంలో ఏర్పరచబడిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు ఆయన ఎంతో మనము ఏర్పరచబడిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మనము ఈ లోకం పెట్టే చిన్న చిన్న చిక్కులకి, శ్రమలకి, హింసలకి, ఇబ్బందులకి పడిపోయే స్థితిలో ఉంటున్నాము. ఆ విధముగా ఉండకుండా దేవాది దేవుణ్ణి ప్రతినిత్యము ఆయన సహాయము కోరుతూ మనము మనకిచ్చిన స్వాస్థ్యమైన మందిరములో మనం ఏర్పరచబడిన వారిగా ఉంటూ అనునిత్యము ప్రార్థనాపూర్వకంగా మన జీవితాన్ని మనము కట్టుకునే వారిగా ఉండాలి. అదేవిధంగా విశ్వాసంలో, నమ్మికతో దినదినము మనం ఎదుగుతూ దేవుడు రాజ్యంలో, స్వాస్థ్యంలో మనం పాలిభాగస్తులుగా ఉండుటకు మనం ఏర్పరచబడిన వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిలో దీవించుగాక. ఆమేన్.